రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతంలో చేపట్టిన ఏటీఎం సాగు కాసులు కురిపిస్తోంది. డిమాండ్కి తగ్గట్టు దిగుబడులు పెరగడంతో వాటిని విక్రయించేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇంతవరకు పంట పొలాలతో పాటు ఇళ్ల వద్ద విక్రయాలు చేసిన రైతులు క్రమేపీ స్టాల్స్కి విస్తరించారు. ఈ పరిస్థితుల్లో రైతులంతా తాము పండించిన ఉత్పత్తులను భాగస్వామ్య పద్ధతిలో ఒకే వ్యక్తికి అప్పగించి అమ్మకాలు చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల తక్కువ ఉత్పత్తులున్న సమయాల్లో సైతం వృధా కాకుండా రాబడి సాధించేందుకు ఆస్కారం కలుగుతోంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన రైతు చందు సత్తిబాబు 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. తనకున్న ఎకరాన్నర పొలంలో 20 సెంట్లలో ఏటీఎం, మిగిలిన భూమిలో వరితో పాటు ఇతర పంటలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం ఏటీఎం సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందు సత్యబాబు. మాది పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. 2016 నుంచి నేను నాకున్నటువంటి ఎకరంన్నర పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పూర్తిగా పాటించి చేయటం జరుగుతుందండి. నేను ప్రకృతి వ్యవసాయంలోకి మారటానికి ముఖ్య కారణం ఏంటంటే 2016కి ముందు నా పొలంలో వైరస్ లాగా వచ్చి సుడుపులుగా ఎండిపోవడం జరిగింది. అటువంటి టైంలో సిఆర్పీలు వచ్చి భూమిని డెవలప్ చేసుకుంటే ఆవు పేడ, ఆవు మూత్రం, గో ఆధారిత వ్యవసాయం చేస్తే ఇలాంటి వైరస్లు తగ్గుతాయి అని చెప్పారండి. తర్వాత 2017లో పాలేకర్ గారికి శిక్షణా కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేయటం మొదలుపెట్టానండి. దీనిలో భాగంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన మౌలిక సూత్రాలకు అనుగుణంగా బెడ్లతో పాటు కాలువలను ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఈ బెడ్లపై ఘనజీవామృతం వేసి కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటల విత్తనాలు, నారు నాటుకున్నారు. వీటితో పాటు అధిక పోషకాలుండే రెడ్ బ్రాకలీ పంటను సాగు చేశారు. ఒక 20 సెంట్లు ఏటీఎం మోడల్గా వేసుకున్నాను. ఏటీఎంలో దాదాపు ఒక 18-20 రకాలు ఉండేలాగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆకుకూరలు వచ్చేటప్పటికి తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర వేసుకోవడం జరిగిందండి. అలాగే దుంప జాతులు వచ్చేటప్పటికి ముల్లంగి, బీట్రూట్ కూడా పెట్టడం జరిగిందండి. అంతర పంటలుగా ములగను, అరటి, బొప్పాయి ఇలా పెట్టుకోవడం జరిగిందండి. ఎర్ర పంట కింద బంతి పెట్టడం జరిగిందండి. అలాగే 4 సార్లకు ఒకసారిగా టమాటా కూడా పెట్టుకోవడం జరిగిందండి. ఈ విధంగా చేసుకుంటూ చిక్కుడు, గోరు చిక్కుడు, చెట్టు చిక్కుడు లాగా ఒక 20 రకాల పంటలు పెట్టుకోవడం జరిగిందండి. ఈ పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం అందిస్తున్నారు. అదేవిధంగా పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. ఈ విధంగా సంస్థ విధించిన రాజీ లేని సూత్రాలను సాగులో అమలు చేస్తున్నారు. పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పారించుకుంటా గ్రోత్ ప్రమోటర్గా కోడిగుడ్డు నిమ్మరసం, పంచగవ్య, అలాగే పురుగులు తెగుళ్ళకి వేపగింజల కషాయం, అగ్నేస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం ఇలా వాడుకుంటూ పంటను పండియటం జరిగిందండి. దీనిలో బీపీటీ 5204 పంట వెరైటీని నేను వేయటం జరిగిందండి. అది కూడా తోటి రైతులతో సమానంగా 36 బస్తాల కాడకి రావటం జరిగిందండి. ఈ సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను రోజువారీ సేకరిస్తున్నారు. వీటిని కొంతమంది వినియోగదారులు నేరుగా పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది రైతు సత్యబాబు ఇంటికొచ్చి తీసుకెళ్తున్నారు. వీటికి అదనంగా వచ్చిన ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి స్టాల్స్లో విక్రయాలు చేస్తున్నారు. నాకు ఒక పంటకు వచ్చేటప్పటికి దాదాపు 20 నుంచి 23 వేలు వరకు ఖర్చు అవుతుందండి. అలాగే నాకు 36 బస్తాలు పండుతుందండి. బస్తా 3,000 కాడికి ఇచ్చిన దాదాపు ఖర్చులు వగైరా అన్నీ పాను ఒక పంటకు వచ్చేటప్పటికి 50,000 పైగా మిగులుతుందండి. రైతు సత్యబాబు ప్రధానంగా తన ఉత్పత్తులే కాకుండా ఇతర రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను సైతం స్టాల్స్కు తరలించి అమ్మకాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో తన వంతు భాగస్వామ్యం వహిస్తున్నారు. దీంతో పాటు తను ఎక్కువ రకాలు సాగు చేయడం వల్ల ధరల విషయంలో హెచ్చుతగ్గులున్నా అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు. అలాగే ఈ ఏటీఎంలో 18-20 రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతులు పెట్టుకోవడం జరిగిందండి. ఈ మా కుటుంబ అవసరాలకు పాను మిగిలినవన్నీ తీసుకెళ్ళి ఏలూరులో కలెక్టరేట్లో జేడీ గారి ఆఫీస్ దగ్గర స్టాల్ ఏర్పాటు చేసి దాంట్లో అమ్మటం జరిగిందండి. అలాగే నా దగ్గరవే కాకుండా మిగిలిన రైతులు ఏవైతే పండిస్తారో మన పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వారి దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళి ఆ స్టాల్లో ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండే రకంగా అన్ని రకాల కూరగాయలు కూడా ప్రతి ఒక్కరూ వస్తే వాళ్ళు వారానికి సరిపోను కొనుక్కుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఉత్పత్తులు తింటున్న తన కుటుంబ సభ్యులు సైతం ఆరోగ్యంగా ఉంటున్నారని రైతు సత్యబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నా గ్రామంలో ఉన్న నా చుట్టుపక్కల రైతులను కానీ, నేను పనిచేసే యూనిట్లోని వివిధ గ్రామాల్లోని రైతులను కానీ, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్నటువంటి రైతులు కానీ, లేదా నేను తిరిగి మొబైల్ చేసుకునే రైతులు కానీ, ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేసి వారి భూమిని ఆరోగ్యంగా ఉంచి వారి ఫ్యామిలీలు మంచి ఆహారం తీసుకుని వారికే గాక వారితోటి 10 మందికి మంచి ఆహారాన్ని పంచివ్వాలని దాన్ని నేను ఎక్కువగా మొబైల్ చేసుకుంటా రైతుల్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుందండి.